అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మండలం మనానపల్లి కట్కవానుకుంటా గంటల పట్టు నుండి ఊర్లేకి మోసుకాల దాదాపు అంటే 2 గంటల పట్టు ఉంటుంది. ఈ ఊరికి ఏం నీళ్లు ఇప్పటికి దాదాపు అంటే 20 ఏళ్ళు కొలాయిలు లేవు. ఏ ప్రభుత్వం వచ్చినా అంతే. మాకు నీళ్లు మోసుకాలంటే ఈ ఊరికి పిల్లనియాలన్నా కూడా చాలా గగనమే. ఈ ఊరి నుండి పిల్లలు తీసుకాలని పోతారు. ఈ ఊరికి పిల్లనియాలంటే ఆ నీళ్లు చూసేది ఎన్నికి వెళ్ళిపోతున్నారు. అది సమస్య, ఊరికి నీళ్ళ సమస్య. మాకు నీళ్లు వాటర్ కావాలి, కొలాయిలు కావాలి. మాకు ఇండ్ల కాడికి కొలాయిలు వేసే మహానుభావుడు కావాలి. ప్రభుత్వాలు ఉన్నాయి, వస్తుండాయి పోతుండాయి. మాకు అదే సార్, మాకు నీళ్ళ సమస్యనే. మాకు ఏం ప్రాబ్లం లేదు. ఉండేది భూమి చేసుకుంటున్నాము, తింటున్నాము, ఉంటున్నాము. నీళ్ళు ప్రాబ్లమే ఒక్కటి ఉండేది, మాకు ఏం లేదు. కట్కవానుకుంటా మండలం మనానపల్లి బల్ల మధ్యలేటి. ఎక్కడ వేయలేదు సార్, ఎక్కడికి వచ్చినారు కానీ ఈ ఊరికైతే రాలేదు. మళ్ళీ పత్యనగరం ఉన్నాయి, ఈ ఊరికి లేవు. అడుగుతుంటే ఏది సారు ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఎత్తాలని అంటారు. బీసీ జనార్దన్ రెడ్డి కూడా వచ్చిపోయినాడు. మా ప్రభుత్వం వచ్చి ఎత్తాము, కొలాయిలు ఇంటింటికి ఎత్తామన్నారు. ఇది ఎక్కడ లేదు. 2.5 సంవత్సరం 2 ఏళ్ళు జరుగుతుంది. మాకు నీళ్ళ ప్రాబ్లం. ఎవరన్నా కానీ బండ్లతో తోలకాల, ఆడళ్ళు అయితే నెత్తిన పెట్టుకుని మోసుకొచ్చు కాల ఇంటికాడికి. కట్టుకోనుకుంటా మాకు నీళ్లు లేవు నాయనా, నీళ్లు లేవు, కొలాయిలు లేవు, ఊర్లో పైపు లైన్ లేదు. మాకు ఏపీఆరి శిలలో తెచ్చుకోలేకున్నాము. కుంట కాటికి పోయి తెచ్చుకోవాల, చాలా దూరం ఉంది. చెప్పినా గాని చేయకుండా ఉన్నారు. మేము వచ్చి 40 ఏళ్ళు అయింటది సంవత్సరానికి వచ్చి. ఇటనే జరుగుతుంది. లేవు. లచ్చిందేవి సార్ వేసినారు, కొన్నాళ్ళు వచ్చా, కొన్నాళ్ళు రాలే. పైపులు తీసేసుకొని పోయినారు ఎవరింట్లో కళ్ళ. ఇంకా ఎప్పుడు వేసేది? ఎవరు పెద్దలు వచ్చినా ఇంకా వేస్తామంటారు, పోతారు. ఓట్లైనకి మొక్కుతారు మనకి వేయమని, వేస్తాం. వేసినాక వేస్తామంటారు, పోతారు. వాళ్ళ కాలం గడుపుకుంటారు. అయిపోయా మోసుకొచ్చుకోవాల్సింది, ముసలోళ్ళు మోసుకొచ్చుకోవాల్సింది, వయసులో మోసుకొచ్చుకోవాల్సింది. నీళ్ళ బోరు వేయాలనికి ఇవి కొద్ది నీళ్లు సాలకు వచ్చాయి, ఊర్లోకి వచ్చాయి, పైప్ లైన్కి వచ్చి సాలవు. బోరు వేపించే పెద్ద బోరు దండి నీళ్ళు పడితే ఆ నీళ్ళు అయితే దీనికి బోరుకి అవుతాయి. ఈ నీళ్ళు అయితే 4 గంటలకు సరిపోతే మిగతా వాళ్ళు ఎందుకు అవుతారు? అట్లా ఇబ్బంది కదా. కనీసం 2 నుంచి నీళ్ళన్నా దాని లేని ఊరికైతే ఇంత ఊరికైతే అవుతాయి. ఇంకొక అన్ని కొలాయి తిప్పి అన్నీ ఉంటుంది. అట్లా అయితే అని లైన్ వేయలే, ఎవరు వేయలే. ఎద్దులు కట్టి కాడి తోలుకుంటా సార్. నేను రోజుకు ఒక 5 టిప్పులు 6 టిప్పులు దొరుకుతా కట్టుకోవాలనుకుంటా సార్. బనాపల్లె లేని వాళ్ళు బగ్గీలు తోలుకుంటారు సార్. బగ్గీ లేని వాళ్ళు మోసుకుంటారు నెత్తిన పూజలు. మేసంగా నీళ్ళు మోసుకోవాల్సింది. నీళ్ళు మోసుకొని ఎక్కడ పోతాం మనం? నీళ్ళేమో ఆడిపోతే ఉన్నాయి కానీ దండి నీళ్ళు కాదు అన్నమాట, కొద్ది నీళ్ళు సార్. అంత 2 ఇంచు నీళ్ళు, అట్లా ఇంచున్నర ఇంచు. బోర్ వేయాలి సార్. పెద్ద బోర్ ఇచ్చి, పెద్ద బోర్ వేసి నీళ్లు కొలాయిలు ఇచ్చి ఏదో అందరు తాగుతారు, పిల్లతాళ్ళు అందరు తాగుతారు. మబ్బు మాడానికి కానీ నీళ్లు పోవాలనే ప్రత్యేకం లేకుండా తాగుతారు. ఇప్పుడు ఏదో ఆడికి పోయి తెచ్చుకోవాలంటే మబ్బు పోవాలా, మాడానికి పోవాలా, వాన చన్ని పోవాలా, ఎన్నో ఇబ్బందులు కదా. ఆడికి పోవాల్సిందే సార్, కుంట కాడికి పోవాల్సిందే. దూరం కదా సార్. ఎద్దులు కట్టి ఆడికి మోసుకొచ్చుకుంటాం. ఆడికి ఎద్దులు అడిగి దూరం కదా సార్. ఇంకా అదే ఆడ చూసిన, నువ్వు చూసిన కాడ ఇదే అని మీరు వచ్చిన ఊర్లో ఎదిరే కాడ అవుతారు సార్. ఏమంటే ఊర్లో లేవు, ఊరు పెట్టిన కొలాయిలు కావాలి సార్. కొలాయిలు ఇంటింటి కొలాయిలు. బోరు అనిల్ అయితే చాలవు సార్. అవి కొద్ది నీళ్ళు నీకు ఇంట్లోకి వేసినా కానీ నువ్వు ఇన్ని కొలాయి పీల్చిపోయినా అన్నే ఆమె పట్టుకుంటుంది. ఇంకా మళ్ళీ పీకులాడు సార్ అందరు. మాకు రానిలే అని అంతే కదా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.